बैट बॉल हमको तो बैट बॉल सबको बहुत ये ఏమో ఎన్ని యాక్టివిటీ పర్చేస్ చేశారు దాని తర్వాత న్యాచురల్ పర్చేస్ ఇంకొక తర్వాత బాగుంటే ప్రింట్ చేస్తామని బాల్ బ్యాట్మెంట్ ఉండేది షెడ్యూల్ ఎక్కువ ఇక్కడ చాలా అవసరం కూడా, ఎందుకంటే ఒక మంచి సంకల్పంతో ఈ అకాడమీ స్టార్ట్ చేశాం సార్. ఎస్జిఎం ఎంఎస్కే ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ పేరు మీద ఇది స్టార్ట్ చేయడం జరిగింది సార్. ఈరోజు మిమ్మల్ని అందరినీ దీవించడానికి వచ్చారు వినారెడ్డి గారు, మన మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ వారు. మరి మీ అందరికీ తెలుసు సార్, ఇక్కడ స్టార్ట్ చేసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే సార్, నేను కూడా రూరల్ నుంచి వచ్చాను, ఒక విలేజ్ నుంచి వచ్చాను. అంటే విలేజ్ నుంచి వస్తే మనం ఇంటర్నేషనల్ క్రికెట్గా ఆడాలా లేదా అసలు అటువంటి ఆలోచనే రాదు జనరల్గా. కానీ ఆ టైంలో అలా ఆలోచించేటప్పుడు జనాలు మనల్ని పిచ్చోళ్ళు అనుకున్నారు సార్. కానీ ఈవెన్చువల్గా ఆంధ్రా నుంచి నేను ఫస్ట్ ప్లేయర్ సార్ ఇండియా ఆడటం. ఐఎమ్ ది ఫస్ట్ ప్లేయర్ ఫ్రమ్ ఆంధ్రా టు ప్లే ఫర్ ద కంట్రీ. సో అందుకని రూరల్ ప్రాంతం మీద ఫోకస్ పెడదామనే ఉద్దేశం. ఇది ఇట్స్ ఎ న్యూ థింకింగ్. ఇప్పుడు దాకా ఈవెన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో కూడా ఆలోచన రాలేదు. ఎంఎస్కే ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ క్రికెట్ ఏదైతే ఏమంటుంది ఈ అకాడమీ ఏర్పాటు చేసి ఈ సూర్యాపేట పట్టణంలో మంచి అవకాశాన్ని ఇస్తున్న వారికి స్వాగతిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో నాతో పాటు ఉండబడిన పెద్దలు, భారతదేశానికి క్రికెట్ ఆడే అవకాశం వచ్చి ఆడిన ఎంఎస్కే ప్రసాద్ మంచి వికెట్ కీపర్గా ఉండేవారు. దాని తర్వాత ద్రోణాచారి అవార్డు గ్రహీత పెద్దలు రమేష్ గారు, ఇక్కడ మా పట్టణ పార్టీ అధ్యక్షుడు అంజాద్ అలీ గారు, నాతో పాటు విచ్చేసిన మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితేంది, ఇక్కడ విచ్చేసిన ఈ ఎస్జిఎం దీనికి సంబంధించిన అందరికీ కూడా వారి మిత్ర బృందానికి, అదేవిధంగా చిన్నారులకు అందరికీ కూడా, మీడియా మిత్రులకు కూడా ఈ సందర్భంగా నమస్కారం తెలియపరుస్తూ, మంచి అవకాశం సూర్యాపేటలో కల్పించిన ఫస్ట్ వీళ్లకు మనకు చిన్నప్పుడు 8th క్లాస్ 7th 8th ఆ ప్రాంతంలో చదువుకుంటప్పుడు కూడా స్కూల్ ఎగ్గొట్టి క్రికెట్ ఆడేవాళ్ళు. అంటే క్రికెట్ అంటే అంత పిచ్చి ఉండేది. తర్వాత చాలా ఈ చుట్టుపక్కల గ్రామాలకు అంటే తాలూకా హెడ్ క్వార్టర్లో ఈ జిల్లాలో క్రికెట్ మ్యాచ్లకు నేను వెళ్ళేవాడిని. నేను ఆడేటప్పుడు సునీల్ గవాస్కర్ ఆ టైం అంటే ఆ టైంలో ఉన్నట్టుంది నేను క్రికెట్ ఆడేది. దాని తర్వాత చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ క్రికెట్ అనేది
ఆడలేకపోయినాం. అంటే వయసు, వేరే వేరే చదువు, రాజకీయాలు దాంట్లో వెళ్ళిపోయి దీనికి దిగలేకపోయాను. క్రికెట్ నేను ఆడేటప్పుడు కార్క్ బాల్ ఉండేది, ఎన్నో దెబ్బలు తాకేది కార్క్ బాల్ తోటి. గ్రౌండ్లో ఉరికితే ఇట్లా పచ్చిక ఉండకపోయేది, ఎగుడు దిగుడు, మట్టి, రాళ్ళు, రప్పలు. ఇటు వస్తే ఊరు బయట వచ్చారు, ఊరు బయట వచ్చారు, ఎక్కడో ఒక ప్లేస్ దేవులు ఆడుకొని ఆడేవాళ్ళం. అంటే ఆ రోజు నుండి అట్లా ఉండే. రాను రాను క్రికెట్ కూడా అన్ని సదుపాయాలు, క్రికెట్లో గార్డ్ కానీ, ప్యాడ్స్, టై ప్యాడ్స్, హెల్మెట్, ఇవన్నీ ఇన్ని రకాలుగా మీకు అవకాశం ఉంది. అంటే రోజు రోజుకు క్రికెట్ కూడా అప్డేట్ అయిపోయింది, అంతా కొద్దిగా సోఫిస్టికేటెడ్ లెక్కన అయింది క్రికెట్ కూడా. కాకపోతే ఏంటంటే ఆటలు శారీరక ఏదైతే ఏమంటారు పటిష్టత, మానసిక ఉల్లాసం ఉండాలి. క్రికెట్లో కానీ ఏ ఆటలో కానీ పోటీతత్వం ఉండాలి. ఓటం అనేది విజయం ఉంటుంది, గెలుపు ఉంటుంది, ఓటం ఉంటుంది. ఓడిపోయినంత మాత్రాన బాధపడద్దు, ఇంకోళ్ళ మీద నిందలేయద్దు. మళ్ళొకసారి గెలిచే ప్రయత్నం చేయాలి. ఓటమి అనే దాంట్లో కూడా మనకు వాస్తవాలు తెలుస్తాయి, మనం ఎక్కడ తప్పు చేసినాం, ఎట్లా మిస్ అయినాం, దీన్ని నెక్స్ట్ దాన్ని ఎట్లా మనం మార్చుకోవాలి, గెలుపు బాటలు ఎట్లా పోవాలని కూడా పిల్లలు ఆలోచన చేయాలి. కానీ దీంతో పాటు ఏంటంటే గ్రడ్జి పెంచుకోవద్దు గెలిచిన వాళ్ళ మీద. మీరు పోటీతత్వంలో ముందుకు వచ్చే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఏమిటో జరిగింది, ఎందుకంటే క్రికెట్ నేను చిన్నప్పటికెళ్ళి చూస్తే కూడా 90 వరకు ముందు బాంబే నుంచి భారత క్రికెట్ జట్టుకు 11 మంది ప్లేయర్స్ ఉంటే ఖచ్చితంగా 11 మంది టీంలో 6 మంది 7 మంది బాంబే వాళ్ళే ఉండేది. హైదరాబాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎవరు ఉండకపోయేది, ఎవరు ఏళ్ళ మీద ఒక్కరిద్దరు. ఎంఎస్కే ప్రసాద్ గారు వచ్చినప్పటికీ ఈ ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో కూడా అప్పటి వరకు భారతదేశానికి ఆడిన వాళ్ళు శివలాల్ యాదవ్ గారు ఆడినట్టు, అర్షద్ అయ్యూబ్ గారు ఆడినట్టు, అజారుద్దీన్ ఆడినట్టు. వారి తర్వాత వచ్చి ప్రసాద్ గారు, లక్ష్మణ్ గారు, ఒక 5-6 పేర్లలోనే ప్రసాద్ గారు ఉంటారు నేను అనుకుంటా ఉమ్మడి ఈ రాష్ట్రంలో. ఆ రోజులు ఆడినంత గొప్ప విషయం. సరే, యంగ్ వికెట్ కీపర్ ఉండే, అప్పటికి ఇంకా బాగా టీవీని వాచ్ చేసేది. క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే ఆడకున్నా కూడా ఆ రోజు పని బంద్ చేసుకొని టెస్ట్ మ్యాచ్లు కూడా చూసి అది ఓపికతో ఆడేది. 5 రోజులు చూసేవాడిని టీవీలో. ఈ ఊర్లో మా ఇంట్లో టీవీ ఉన్నప్పుడు ఒక 10ల సంఖ్యలో ఈ ఊళ్ళో టీవీలు ఉండేది. క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే మా ఇంట్లో హాల్లో నా మిత్ర బృందం అంతా కూడా మా ఇంట్లో ఉండేది. అప్పుడు 6 రోజులు టెస్ట్ మ్యాచ్ ఆడేది, టీవీ కాడ కూర్చోవాల్సిందే. లేదు ఇండియన్ బ్యాటింగ్ ఉన్నా, లాస్ట్ ఏదన్నా మ్యాచ్ టఫ్ మ్యాచ్ ఉన్నా కూడా ఆ పూట కూడా బంద్. అది అప్పుడు ఏం టీవీ బ్లాక్ అండ్ వైట్ డయానారా టీవీ మా ఇంట్లో ఉండేది. ఇది మళ్ళా ఈ యాంటీనా అటు ఇటు తిరిగితే కింద పిక్చర్ పోతే పైన కూడా రెడీగా ఉండేది యాంటీనా చెప్తాను, దాని డైరెక్షన్ మారుస్తాను. అంటే అలాంటి రోజుల్లో క్రికెట్ ఆడినాం, క్రికెట్ చూసినాం. ఇది మా నాన్నగారు ఉపాధ్యాయుడు. మా నాన్నగారు ఇక్కడ ఉపాధ్యాయుడు. మా నాన్నగారు మామూలు ఉపాధ్యాయుడు కాడు, లెక్కల మాస్టర్. మా నాన్న పేరే మసూదర్ రెడ్డి, లెక్కల మసూదర్ రెడ్డి అని. మా నాన్నగారు కిందికి ఆన్సర్ వేసి పైకి లెక్క చేసేవాడు. కానీ మనం ఏకపోయేది, మనం వేరే వేరే ఈ క్రికెట్కు, ఈ కబడ్డీకి, వీటికి ఎక్కువ ఆకర్షితులై ఇక అవకాశం వస్తే తప్పకుండా కూడా నేను కష్టపడేవాడిని, పేదవారిని ఎక్కువ శాతం నేను దృష్టిలో పెట్టుకొని పనిచేస్తాను కూడా తెలియపరుస్తా ఉన్నా. మీరు కష్టపడండి, ఆడండి, పేరెంట్స్ మంచి పేరు తీసుకురండి. ఎందుకంటే సచిన్ టెండూల్కర్ ఆడాడు భారతదేశానికి 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఆడి. ఆయన కూడా చిన్న కుటుంబం వచ్చింది. ఆయన కొడుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు, కానీ ఫెయిల్ రాలే. క్రికెట్లో ఎన్నో అవకాశాలు ఇచ్చిండు ఆయన, కానీ ఎదగలేకపోయాడు. నిన్న మనం చూస్తున్నాం అబ్బాయి పేరు సూర్యవంశీ. ఇంకా ఇట్లా తిరిగిన పిల్లలు కూడా భారత బాల్ బాయ్స్ కూడా ఎంతో మంది భారతదేశానికి ఆడి ఇలా భారతదేశానికి పేరు తెస్తున్నారు. ఒకప్పుడు అనుకునే వాళ్ళం గవాస్కర్ పోయినాక ఓపెనింగ్ ఎవరు ఆడతారని, కపిల్ దేవ్ పోయినాక ఎవరు వేస్తారు బౌలింగ్ అని. ఓల్కోలు వస్తున్నవారు పోతున్నవారు, వస్తున్నారు పోతావారు.
దాని గురించి ఆలోచన లేదు. ఇప్పుడు కోహ్లీ, రోహిత్ శర్మ ఆడాడు, అంతకుముందు యువరాజ్ సింగ్ ఆడాడు. క్యాన్సర్ బాధితో కూడా క్యాన్సర్ జయించి వచ్చి కూడా వన్డే మ్యాచ్లో 6 బాలకు 6 సిక్సర్లు కొట్టిన ఏకైక 6 ఏకైక అంటే మొట్టమొదటి వాడు ఇంటర్నేషనల్ గొప్పవాడు. అంటే అట్లాంటి క్రికెటర్స్ మన భారతదేశంలో ఇవాళ ఒకప్పుడు భారతదేశం క్రికెట్ ఆడాలంటే వెస్టిండీస్ వస్తే వస్తుకునేది, ఇంగ్లాండ్ వస్తే భయపడేది. ఇవాళ వాళ్ళందరూ కూడా భారతదేశం నుంచి పరిస్థితి భయపడే పరిస్థితి మన భారతదేశం క్రికెట్ ఎదిగిందని కూడా పిల్లలకు చెప్తా ఉన్నాను. ఎందుకంటే నేను చెప్పి ఫాస్ట్ ఇస్తే సోది పెడుతున్నారు.